నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. సుమారు 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, అవస్థలు పడ్డ ప్రయాణికులు, వాహన చోదకులు. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల కారణంగా అంతరాయం. బెల్ట్ షాపుల నిర్వహణ, ఎవరికెంత లంచాలు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. వారిపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, అధికారులు. వైభవంగా శ్రీ మహావిష్ణువు, అయ్యప్ప స్వామి వార్లకు పూజలు. రాపూరు సమీపంలోని మద్దెలమడుగు ప్రాంతంలో కొలువై ఉన్న ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల కారణంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరగల్ క్రాస్ రోడ్డు నుండి చిల్లకూరు బైపాస్ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. వాహనాల డైవర్షన్ నిబంధనలు పక్కాగా అమలు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. బాధితుడికి చెందిన ఇంటి స్థలాన్ని ఆక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి సల్మాన్ రాజు కోరారు. మనుబోలులోని పిడూరు మిట్ట కాలనీలో ప్రతినిధులు పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. మనుబోలు ప్రాంతంలోని పిడూరు మిట్ట కాలనీకి చెందిన కురువి శంకరయ్యకు చెందిన స్థలాన్ని మరొకరు ఆక్రమించడంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించింది. దీంతో కౌన్సిల్ ప్రతినిధులు ఇంటి స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి సల్మాన్ రాజు మాట్లాడుతూ 40 ఏళ్లకు ముందే బాధితుడు శంకరయ్య ఇల్లు నిర్మించుకొని 30 ఏళ్ల పాటు నివాసం ఉన్నారన్నారు. ఆ ఇంటికి పన్ను కూడా చెల్లిస్తున్నాడని, ఇల్లు దెబ్బతినడంతో 10 ఏళ్ల కిందట మరో చోట ఇల్లు కట్టుకున్నారని తెలిపారు. అయితే మోచెల్ల రమణయ్య అనే వ్యక్తి ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అధికారులు విచారణ చేసి బాధితుడు శంకరయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన సల్మాన్ రాజు అనే నేను, అలాగనే స్టేట్ వైడ్ నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మా టీమ్ లో ఉండే మెంబర్స్ అందరికి నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పిడూరు పిడూరు బిట్టకు సంబంధించినటువంటి కురివి శంకరయ్య వారి కుటుంబం నిమిత్తము ఈరోజు సుమారు 40 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒక ఇంటి స్థలములో, ఆ ఇంటి స్థలంలో గత 3 రోజుల క్రితము ఆ బాత్రూమ్ ఇవన్నీ ఉన్నప్పటికీ అదే బ్యాక్ సైడ్లో ఉండేటువంటి కుటుంబస్తులు అనేటువంటి వారు దౌర్జన్యంగా
దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాలు మనం పూర్వపర వివరాలు మేము పరిశీలన చేస్తే అది కాన్స్టెంట్ 555 నంబర్ అని ఉండదు. దాంట్లో ఉండేది నంబర్ ప్రకారము దానికి వచ్చి ఇంటి పన్ను కట్టున్నారు వాళ్ళు. తర్వాత కుళాయి పన్ను కూడా కట్టినటువంటి రసీదులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ 64 ప్రకారము ఒక వ్యక్తి ఒక భూమిలో ప్రభుత్వ భూమి అయినా సరే 30 సంవత్సరాలు తన ఆధీనంలో ఉంటే అది ఆ వ్యక్తికి చెందుతుందని రాజ్యాంగం చెబుతూ ఉంటే అదేవిధంగా వాళ్ళకి చెందవలసినటువంటి ఆ భూమిని ఆ కుటుంబానికి 3 పిల్లలు మాత్రం ఉన్నారు వాళ్ళకి. కాబట్టి గతంలో ఇక్కడ అంగడి పెట్టుకొని జీవనాధారం చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య అది అనివార్యమైన పరిస్థితుల్లో ఆ గృహం కూలిపోవడం తర్వాత మరలా పక్కన గృహంలో ఒక దగ్గర ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అధికారులు చోద్యం చూస్తూ ఇది ఇద్దరికి పంచడం. హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ని ఈరోజు అంటే నెల్లూరు జిల్లా మనుబోలు మండలము పిడూరుమిట్ట గ్రామంలో శంకరయ్య ఇంటి స్థలము దగ్గరగా 40 సంవత్సరాలుగా ఆయన సాగు చేసుకుంటూ అదే స్థలంలో అంగడి పెట్టుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో వర్షాల ప్రభావం వల్ల దాన్ని పడిపోవడంతో పక్కింట్లో నివాసం ఉండడం జరుగుతూ ఉంది. దీని మీద అదే పక్కన గ్రామంలో అదే ఇంటి స్థలం పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ దాన్ని వాళ్ళకి చెల్లకుండా చేయాలని అధికారులని మొబిలైజేషన్ చేసుకుంటూ రాజకీయ ఎత్తుగడలతో వాళ్ళకి రాకుండా చేస్తూ ఉన్నారు. దీని నిమిత్తము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సాల్మన్ సార్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి, పోలీసు అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారని వైకాపా అధికార ప్రతినిధి మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. బాండ్ పేపర్లు రాసుకుని మరీ బెల్ట్ షాపులు నడపాలని చర్చించుకుంటున్నారని తెలిపారు. వీళ్లపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం. ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపులోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు. ఎక్సైజ్ సిఐని ఇద్దరిని రప్పిద్దాం. వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతా ఉన్నారు. వాళ్ళిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తాం. మళ్ళీ అదేదో బాండ్లు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్లు ఇచ్చుకోవాలంట. ఓ పేపర్ మీద పెట్టుకుందాం. రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి 39 షాపులు ఉన్నాయి. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని మాట్లాడుకుంటున్నాం. సర్క్యులర్ ఎకనామీపై విస్తృత ప్రచారం చేయాలని, వ్యర్థమే వనరు సర్క్యులర్ ఎకనామీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్, కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Any of the districts being held in the state. So as you are all aware, Honorable CM always insists and speaks about circular economy in most of his public addresses. So we should also strive and move towards creating an ecosystem for circular economy in the district and the state as a whole. So danikosame as part of that various guidelines and GOs have been given by the government, by industries department, and also in which pollution control board is a major stakeholder in that. So as part of that, in fact in the district of Tirupati, we are happy to announce, I think sir will be making that announcement later, we have identified a very large chunk of land as well to create one very good circular economy park district in the month of August for this Swachhandra Swarnadhar program in Tirupati Corporation. Sir has visited Tukivakam
integrated waste management facility where we showcased all our waste to energy plant, biomethanation plant, material recovery facility, and also construction processing plant as well at highway near Poli village, which is in our BCIC Visakhapatnam Chennai Industrial Corridor. In taking this brainstorming session forward, I request all of you to be active participants in this session because your inputs will go a very long in creating sustainable policy. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి పనబాక భూలక్ష్మికి ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. భూలక్ష్మిని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కమిటీలో సభ్యురాలుగా ఎన్నుకోవడంతో సత్కారం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో పాలక మండలి సభ్యురాలుగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట బెరదవాడకు సంబంధించినటువంటి పనబాక భూలక్ష్మి అని నేను 2014లో ఎంపీటీసీగా గెలిచి 2019 సంవత్సరం దాకా జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా మహిళా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. మొట్టమొదట 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఒక నెల్లూరు జిల్లాకి ఒక దళిత మహిళగా పనబాక భూలక్ష్మి అని నన్ను నియమించడం జరిగింది. ప్రతిపక్షంలో ఎంతో పోరాడినందుకు గాను పార్టీ నా కష్టాన్ని గుర్తించి ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో నెల్లూరు జిల్లా రాపూర్ సమీపంలోని మద్దలమడుగు కూడలి ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ మహావిష్ణువు అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అయ్యప్ప మాలాధారణ భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఏఎస్ఐ వెంకటేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 41 రోజుల పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మనుబోలు కోదండరామాపురం ప్రాంతంలో ఉన్న పిడూరు రోడ్డులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలుగా కుడుముల రాఘవులు, విజయమ్మ, వారి కుమారుడు రాజశేఖర్ గౌడ్, భార్య దీప్తి, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. జయ జయ సాయి ఆదాయ భక్తలోక స్తుత్యాయ నవ్యమంగళ ఓం సాయి శ్రీ సాయి साईनाथ महाराज की श्री सच्चिदानंद सद्गुरु साई करुण ओम साई श्री साई जय ओम साई श्री साई जय जय
తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాలోని కీసర పిఎస్ పరిధిలో ఉన్న రాంపల్లి వద్ద ఉన్న హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హనుమాన్ విగ్రహం ఎడమ చేయితో పాటు గదను ధ్వంసం చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. మన రాంపల్లి గ్రామంలో ఈరోజు గుర్తు తెలియని దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు. ఆంజనేయ స్వామి చేతులు, కాళ్ళు, గద ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము. హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు, హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము. ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తెలిసేలా ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాము. ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. సుమారు 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. అవస్థలు పడ్డ ప్రయాణికులు, వాహన చోదకులు. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల కారణంగా అంతరాయం. బెల్ట్ షాపుల నిర్వహణ, ఎవరికెంత లంచాలు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. వారిపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, అధికారులు. వైభవంగా శ్రీ మహావిష్ణువు, అయ్యప్ప స్వామి వార్లకు పూజలు. రాపూరు సమీపంలోని మద్దెల మడుగు ప్రాంతంలో కొలువై ఉన్న ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబినెస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.